అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మార్చి 6, 2026 రోజున మొదటి రోజు కరీంనగర్ నగరంలోని 1వ డివిజన్ 2వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారు, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పటేల్ గారు, కరీంనగర్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కొబ్బరికాయలను కొట్టి జెండా ఊపి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ కు విచ్చేసిన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారిని, మేయర్ కొలగాని శ్రీనివాస్ పటేల్ గారిని, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారిని మరియు నూతనంగా ఎన్నికైన స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, డివిజన్ పెద్దలు శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రెండవ డివిజన్ లో కార్యక్రమం అనంతరం 1వ డివిజన్ లో కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పెద్దలను వారు సన్మానించడం జరిగింది. అనంతరం స్థానిక కార్పొరేటర్లతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ పటేల్ గారు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారికి, ఆర్డీఎంఏ గారికి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి మరియు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా శానిటేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏమైనా కూడా ఒక శాశ్వత పరిష్కారం చేసే దిశగా ఏర్పాటైనటువంటి పథకమే ఈ 99 రోజుల ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా ఎవరైనా కూడా అంటే ప్రజలు తమ యొక్క వాడనే కావచ్చు, తన ఇంటినే కావచ్చు, దేన్నైనా కూడా ఎంత పరిశుభ్రంగా ఉంచాలి అంటే ఈ రాబోయేది ఎండాకాలం కాబట్టి నీటి సమస్య మనకు ఏర్పడుతుంది. ఇక ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు ఎప్పటికీ తలెత్తకుండా ఈ శాశ్వత పరిష్కారం దిశగా ఈ 99 రోజుల్లో పనులు జరగాలని ఆశిస్తూ, అదేవిధంగా మన కమిషనర్ గారు ఒక రోజుకు 18 గంటలు పనిచేసేటటువంటి వ్యక్తి, మనకు ఒక మంచి వ్యక్తి మన కరీంనగర్ కార్పొరేషన్కి ఉన్నారు. కాబట్టి మనం మా కమిషనర్ గారిని, అదేవిధంగా యువకుడు మన మేయర్ గారిని, వీళ్ళిద్దరిని వాడుకుంటూ మన పట్టణాన్ని మనం ఎంత అభివృద్ధి చేసుకుంటామో ఈ 99 రోజుల్లో చూపించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఆర్డీఎంఏ గారికి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లేశన్న గారికి, కార్పొరేటర్లందరికీ నా
డివిజన్ ప్రజలకు, అధికారులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో 1వ డివిజన్ మరియు 2వ డివిజన్లో ఈ కార్యక్రమం మొదటిగా ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంవత్సరం అవుతుంది స్పెషల్ ఆఫీసర్స్ పీరియడ్ నడబట్టి కొంచెం శానిటేషన్ ఇబ్బంది అయింది. ఇప్పుడు 2 నెలల ఎలక్షన్ డ్యూటీలో వారు ఇక్కడ విధులు నిర్వహించలేకపోయారు. 66 డివిజన్లో పారిశుద్ధం ఫస్ట్ శానిటేషన్ మీద మేము మొదటి కార్యక్రమం రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మున్సిపల్లో. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ముందుగా మన శానిటేషన్లో ఈ రోజు నుంచి 15 తారీఖు వరకు ప్రతి డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఒక్కొక్క డివిజన్కి ఒక 50 మంది బయట నుంచి సిబ్బందిని తీసుకొని 10 డివిజన్లో దాదాపు ఆ ఒక్క రోజులో ఉన్నాయన్నీ మనకు ఎక్కడ కానీ డిబ్రీస్ ఉంటాయి, చెట్లు పొదలు రోడ్డు మీదకి వచ్చి ఉన్నాయి. జేసీబీ మనం ఉపయోగించుకొని ట్రాక్టర్స్ ఉపయోగించుకొని ప్రతి డివిజన్లో పరిశుభ్రంగా ఉంచే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక్కటే దీనికి ప్రజల సహకారం ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. ఆరోగ్యం మంచిగా ఉండాలంటే పరిసరాలు అనేది పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అది అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు అందుకే పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రజలు సహకరించాలని కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇటు కార్యక్రమంలో రోజు ఒక 6 డివిజన్ల చొప్పున స్పెషల్ డ్రైవ్ శానిటేషన్లో నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు వాటర్ లీకేజ్లు అధికంగా ఉన్నాయి 66 డివిజన్లో. దానికి సంబంధించిన వాటర్ లీకేజ్ కానీ ఇప్పుడు రానున్నది వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద మొన్ననే బూస్టర్ పంపులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకు మెజ్జుడు విలేజ్లలో వాటర్ సమస్య ఉన్నది కాబట్టి అమృత్ 2.0 కింద 147 కోట్లతో వాటర్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. అలాగే ట్యాంకుల నిర్మాణం జరుగుతుంది. అదొక సంవత్సరం లోపల పూర్తి అయినట్టయితే మనకు మెజ్జుడు విలేజెస్లో గతంలో మెజ్జుడు విలేజెస్లో వాటర్ ఇచ్చేటందుకు మున్సిపల్ వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఓపెన్ జిమ్స్ రిపేర్స్ ఉన్నాయి. మనకు అక్కడ ఎక్కడెక్కడ ఓపెన్ జిమ్లు ఉన్నాయి 66 డివిజన్లలో మైనర్ రిపేర్స్ ఏమున్నాయో అలా ఓపెన్ జిమ్లు మైనర్ రిపేర్స్ చేపించడం జరుగుతుంది. అలాగే స్ట్రీట్ లైట్స్ మొన్ననే టెండర్ నిర్వహించడం జరిగింది. ప్రతి డివిజన్లో లైటింగ్ సమస్య ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడైతే లైట్లు రిప్లేస్ ఉన్నాయి, ఎక్కడ కొత్తగా పువ్వులు పడ్డదానికి లైట్లు ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆ దిశగా ఈ 10 రోజుల కార్యక్రమంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ప్రతి డివిజన్లో లైట్లు పెట్టే విధంగా ఈ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది 66 డివిజన్లలో. అలాగే ప్రజలకు ఎక్కడైతే డ్రైనేజీ సమస్య అధికంగా ఉండి రోడ్డు విరిగి వాటర్ వస్తే మురికి నీరు రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ యుద్ధ ప్రాతిపదికన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని 66 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు డివిజన్ 2వ డివిజన్లో చంద్రపురిగాల్లో ఇక్కడ డ్రైనేజీని ఇలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇది గతంలో అప్పుడు నేను 1వ డివిజన్ కార్పొరేటర్ నుండి ఇక్కడ కొన్ని సమస్యలు తీర్చడం జరిగింది. ఒక 30 సంవత్సరాల నుంచి రైల్వే ట్రాక్ పక్కన మెయిన్ డ్రైనేజీ లేక ఒక 16 నుంచి 20 వీధుల వాటర్ అంతా అక్కడ పట్టాలు వెళ్ళిపోవడం వల్ల కొంచెం సమస్య ఏర్పడేది. దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్ళు శ్రీ బండి సంజయ్ దృష్టి తీసుకెళ్లి రైల్వే ల్యాండ్ ఇప్పించి రైల్వే నిధుల నుంచి 1 కోటి రూపాయలతో బ్రహ్మాండమైన డ్రైనేజీ నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రైనేజీ నిర్మించి అక్కడ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న డ్రైనేజ్ కి కనెక్ట్ చేయడం వల్ల ఈ డ్రైనేజీ సమస్య అనేది కాలనీలో రూపుమార్పే విధంగా ఒక అభివృద్ధిలో ముందడుగు వేసే విధంగా ఇలా మొదటి కార్యక్రమం కాలనీలో నిర్వహించుకోవడం నాకు సంతోషం. ప్రజలందరి సహకారంతో రానున్న రోజుల్లో 66 డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారం చేసిన అధికారులకు అలాగే ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మన
నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సతీష్ తీసుకోండి సార్. నేను ఆడకండి, ఇద్దరు ఆడకండి, ఇద్దరు ఇంటికి పోయినాం. ఇంటికి పోయి ఇద్దరం పోయి బాధ్యత కోసమే ఇద్దరికి పడవలే కాబట్టి